అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో ఆయన ఉనికి ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. అదే విద్యాసాగర్ గారు ఉనికి, ఆ పుస్తకమే ఉనికి అన్నమాట. మనం కనిపించినప్పుడు ఆయన చూపించే ఆప్యాయత, అనురాగం, ప్రేమ, నోబడీ లవ్ లైక్ దట్. ఈ పుస్తకాన్ని చాలా సూక్ష్మంగా చదవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ పుస్తకాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినందుకు మనం అందరం కూడా సంతోషిస్తూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, తమిళనాడు ముఖ్యమంత్రులు కానీ, భారత ప్రధాని వాజ్పేయి గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, సో వారందరితోనే నేను ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసే అదృష్టం కూడా విద్యాసాగరరావు గారే నాకు కల్పించారు. ఈ వేదిక మీద ఎట్లయితే అన్ని పార్టీ నాయకులు ఉన్నారో అట్లా ఈ పుస్తకంలో కూడా అన్ని పార్టీలు అంటే చంద్రమనేని ఫ్యామిలీయే ఇంక్లూజివ్నెస్ పెట్టింది పేరు. ఉనికి అనేటువంటి విద్యాసాగరరావు గారి యొక్క స్వీయ చరిత్ర పుస్తకం గురించి 4 దశాబ్దాలుగా వారి జీవితాన్ని చదివినటువంటి నేను ప్రత్యేకంగా ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావించడం జరిగింది. ఈ బుక్ అనేది ఒక కరదీపికగా మాదిరిగా కమింగ్ జనరేషన్స్, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఇవాళ కొత్తగా రాజకీయాల్లో రావాలని ఉబలాట పడుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక కరదీపికగా ఈ యొక్క ఉనికి అనేటువంటిది మరి తప్పకుండా వారికి కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా, ఒక ప్రేరణగా. పెద్దలు విద్యాసాగరరావు గారికి సంబంధించినటువంటి ఒక పుస్తకం. వారు అనేక సందర్భాల్లో మాకు మార్గదర్శి. ఉనికి పుస్తకం భవిష్యత్తుకు సంబంధించి రాజకీయాల్లో రావాలనుకునే వాళ్ళకి శ్రమ పడాలి, ఫలితం పొందాలి. విద్యాసాగర్ అందరూ కూడా మార్గదర్శకత్వం తీసుకోవాలి. శ్రమతో ఉన్నటువంటి ఫలితం తృప్తినిస్తుంది. ఆ ఫలితం విద్యాసాగరరావు గారు అనుభవించినారు. ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాన్ని కూడా మలుచుకొని దాన్ని పూర్తిగా సద్వినియోగపరిచి సమాజం కొరకు ఉపయోగించుకొని స్వతగా ఎదిగిన వ్యక్తి విద్యాసాగరరావు గారు. గారిని మరొకసారి ఈ సందర్భంగా పార్టీలు వేరైనా రాజకీయంగా వారు కూడా మాకు ఎప్పుడు మార్గదర్శకత్తులు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించామంటే ఒకరో ఇద్దరో ముగ్గురో కాదు, ఇలాంటి మంది అనేక మంది పెద్దలు, దాంట్లో ప్రధానమైన వ్యక్తులుగా పెద్దలు విద్యాసాగరరావు గారు వారి స్వీయ చరిత్రకు సంబంధించి మేము చదువుతాం. మాకు తెలియని అనేక అంశాలు దీంట్లో ఉంటాయి, నేర్చుకునే అంశాలు ఉంటాయి. ఏ విధంగా సమస్యలు పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గంలో సిద్ధాంతాలను మారకుండా వారి రాజకీయ జీవితంలో అనేక లెసన్స్ దీంట్లో ఇమిడిపడి ఉన్నాయని, ఈరోజు వ్యక్తిగతంగా రాజకీయాలు కాదు, సిద్ధాంతపరంగా రాజకీయాలు ముందుకు నడవాలని వారి ఆలోచన తీరుని తప్పకుండా మేము ప్రస్తావనలకు తీసుకొస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం అంటేనే విద్యాసాగర్ గుర్తొస్తారు. ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి మంచి అంశాలు రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం. విద్యాసాగరరావు గారి యొక్క మార్గదర్శనం ఇందాక యువకులకు కావాలని చెప్పారు. యువకులకే కాదు, ఈ రోజున ఉత్సాహంతో శాసనసభలోకి పార్లమెంటులోకి ప్రవేశిస్తున్నటువంటి యొక్క యువ రాజకీయ నాయకులందరికీ, గవర్నర్ గా పనిచేసేటువంటి మాలాంటి వారికి కూడా వారి మార్గదర్శనం పేదల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల తన కమిట్మెంట్ అనేది నిరూపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి విద్యాసాగరరావు గారిని నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను రచయితను కానే కాదు, రచనలు రావు నాకు.
జైలు 1 సంవత్సరం పాటు ఉన్నాము, ఊక ఖైదీలను చూస్తూ ఉండడం వల్ల కొన్ని రాయాలనిపించి జైల్లో రాసి దానివల్ల కొన్ని అప్పుడు ఆంధ్రజ్యోతిలో దీపావళి కథ పోటీకి ఒక రచనను పంపిస్తే అందులో సెలెక్ట్ అయిన భార్య పేరిట వాళ్ళు పబ్లిష్ చేసినారు ఆంధ్రజ్యోతిలో అప్పుడే 1978లో. అది కూడా ఇందులో ఉన్నది ఆ కథ. కొన్ని రాయడం వల్ల ఉనికి అనేది పుస్తకం వచ్చింది. మళ్ళీ నేను గవర్నర్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని అనుభవాలు వచ్చినాయి గవర్నర్గా. కాబట్టి దీని పేరు ఉనికి అని కీ బదులు కాని పెట్టామంతే.